హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది కరప్షన్. ఇది నార్మల్గా క్రికెట్ ఆడుతున్న వాళ్ళు, మాజీ క్రికెటర్స్, కొంతమంది కమిటీ మెంబర్స్, కొంతమంది క్లబ్ ఓనర్స్ చెప్తుంటారు, వింటూ ఉంటాం మనం. అటువంటిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు రంగంలోకి దిగింది. 20 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఓ అంచనాకొచ్చి మాజీ సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ ఇండియన్ టెస్ట్ క్రికెటర్స్ అయిన హర్షదేవ్ అలాగే శివలాల్ యాదవ్ని విచారించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ప్రెసిడెంట్ అయిన జి వినోద్కి కూడా మరి ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి ఫస్ట్ వీక్లో ఈడీ విచారణకి హాజరు కావాలని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఒక కొలిక్కి వస్తుందా మరి 20 కోట్ల రూపాయలు బీసీసీఐ భారీగా డబ్బులు ఇస్తుంది ప్రతి క్రికెట్ అసోసియేషన్లో. దాంట్లో అవినీతి జరిగినట్టుగా కనుక రుజువైతే పరిస్థితులు ఎట్లా ఉంటాయి? నార్మల్గా క్రికెట్ క్రీడా మైదానాలు క్రికెటర్స్కి అభివృద్ధికి వాడవలసిన డబ్బులు, లేకపోతే స్టేడియంలో కూర్చునేందుకు కంఫర్ట్ లెవెల్స్, నెంబర్ ఆఫ్ వికెట్స్, ప్లేయర్స్కి సౌకర్యాలు, ఎక్స్ట్రా వికెట్స్, ఇవన్నీ తయారు చేసేందుకు బీసీసీఐ ప్రతి సంవత్సరం కూడా ప్రతి క్రికెట్ అసోసియేషన్కి కొంత డబ్బును కేటాయిస్తుంది. దాంట్లో అవినీతి జరిగింది అని ఓ నిర్ధారణకి వచ్చి కంప్లైంట్ చేసిన తర్వాత ఈడీ విచారణలోకి దిగింది. మరి ఈ విచారణలో ఏం తేలుతుందో మనం వెయిట్ చేసి చూడవలసిందే.